ఇప్పుడే నా డ్యూటీ అయితే అయిపోయింది. నేనైతే బయటకొచ్చి ఈ వీడియో అయితే తీస్తున్నాను. నైట్ టైం ఎలా ఉంటుందని చెప్పేసి. ఇదే తెలుసు కదా మీకు కువైట్ సిటీ షర్క్ దగ్గర. ఈ ఏరియా మొత్తం వచ్చేసి షాపింగ్ మాల్స్ అన్నీ 11 గంటల వరకు అయితే ఉంటుంది. మా డ్యూటీ అయితే 10 గంటలకైతే అయిపోయింది. ఇంకా నడుచుకుంటూ నేనైతే బస్ స్టాప్లోకి పోవాలి. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే నేను షూట్ చేశాను. ఇప్పుడు అక్కడ కనపస్తానలా పెద్ద బిల్డింగ్, అది వచ్చేసి హోటల్. ఇంక ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ ఏంటంటే ఆఫీసులకు సంబంధించినవి అయితే ఎక్కువైతే ఉంటాయి. నైట్ టైం ఈ షరక్ సైడ్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఈ లైటింగ్ కానీ ఈ ఎఫెక్ట్కి అయితే సూపర్గా ఉంటుంది. ఇంక ఈ బస్సులు వచ్చేసి 12 గంటల వరకు అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే తిరుగుతూనే ఉంటుంది. నేను ఇంతకుముందు చూపించేదా పెద్ద బిల్డింగ్ అని చెప్పేసి ఈ బిల్డింగే. ఇంక రోజు నేనైతే తొందరగా అయితే వెళ్ళిపోయాను. ఈ రోజు వచ్చి ఈ వీడియో తీద్దామని చెప్పేసి ఇట్లయితే వచ్చిన ఇంకో సైడ్కు. ఇప్పుడు ఈ బిల్డింగ్ అయితే దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. చాలా పెద్ద బిల్డింగ్ ఇది. దీన్ని వచ్చేసి అద్దాల బిల్డింగ్ అని కొంతమంది అంటారు, కొంతమంది లైటింగ్ బిల్డింగ్ అని పిలుస్తారు. చాలా పెద్ద బిల్డింగ్ ఇది. నేనైతే లోపలికి అయితే వెళ్ళి తీయలేదు కానీ టైం లేదని చెప్పేసి. నేను ఎందుకంటే బస్సు మిస్ అయిపోయిందంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇంకా అది ఎదురుగా కనపడుతుంది. ఇంకో వీడియో జూమ్ చేసి చూపిస్తా చూడండి. అక్కడ ఈ బ్లూ కలర్ పింక్ కలర్ బిల్డింగ్ వచ్చేసి ఏంటంటే అసిమా మాల్ ఇది. ఇంకా అక్కడ ఎదురుగా కనిపిస్తున్న పొడుగ్గా ఇది వచ్చేసి కువైట్ లిబరేషన్ టవర్ అంటారు దీన్ని. బస్ స్టాప్ వచ్చేసి అసిమా సైడ్ అయితే ఉన్నది. ఇంక ఈ రోడ్డు దాటుకుని అయితే ఆ సైడ్ అయితే వెళ్ళాలా. ఇంక షరక్ నుంచి సాల్మేకి పోవాలంటే 10 నుంచి 15 నిమిషాల టైం అయితే పడుతుంది. అందుకని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీయాలి, లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి. ఇదే మేము ఎక్కాల్సిన బస్సు. నేనైతే సాల్మేలో అయితే దిగేసిన. ఇంక ఇక్కడ నుంచి మా రూమ్ కాడికి నడుచుకొని పోయేదానికి కనీసం ఒక 5 నుంచి 6 నిమిషాలు అయితే పడుతుంది. చాలా దూరం అయితే ఉంటుంది నడుచుకొని పోయేదానికి. ఇక్కడ నుంచి అయితే రోడ్డు దాటుకుని అయితే వాళ్ళకైతే పోవాలా. నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలో అయితే చెప్పేది, నేను ఉండేది వరల్డ్ షోక్ బ్యాక్ సైడ్ అని చెప్పి. ఇంక కనపస్తున్న ఈ ఏరియా మొత్తం ఏంటంటే ప్రైవేట్ పార్కింగ్. కార్లు కానీ ఇవన్నీ ఇక్కడ పార్క్ చేసుకుంటారు. దీనికైతే మనమైతే డబ్బు అయితే పే చేయాల్సి వస్తుంది గంటకింత అని చెప్పి. ఈ గుడారాల మాదిరిగా కనిపిస్తున్న చిన్న చిన్న షాపులు ఏంటంటే ఎగ్జిబిషన్ మాదిరిగా వారానికి ఒకసారి అయితే పెడతారు. ఒక 4-5 రోజులు అయితే ఉండిచ్చి మళ్ళీ అయితే తీయేస్తారు. మళ్ళీ ఒకసారి మళ్ళీ పెడతానే ఉంటారు ఇదే మాదిరిగా. ఇక్కడ ఏంటంటే తక్కువ ప్రైస్కి అయితే ఈ ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారు. ఎప్పుడైనా మీరు వరల్డ్ షోకి వచ్చినప్పుడు అయితే ట్రై చేయండి. ఇంక ఇవన్నీ మీకు తెలిసినది కదా, ఇన్ని మొత్తం హోటల్స్ పక్కనే హోటల్ ఉన్నాయి కానీ ఇక్కడున్న క్రౌడ్కి అయితే ప్రతి హోటల్ అయితే బాగానే జరుగుతుంది. ఇక్కడ మోస్ట్లీ అయితే ఫిలిపిన్ హోటల్స్ ఎక్కువ ఉంటాయి ఈ పక్క. ఇప్పుడు టైం 10:30 అవుతానే కానీ జనాలు సబాగా ఉంటారు ఈ సైడ్ మొత్తము. ఇంకా ఫ్రైడే రోజు అయితే ఇంక చెప్పాల్సిన పనిలే, 1 గంట వరకైనా కానీ క్రౌడ్ ఇలానే ఉంటుంది. నైట్ టైం చూడడానికి అయితే భలే ఉంటుంది ఈ పక్క. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే విజిట్ చేయండి ఒకసారి సాల్మే వరల్డ్ షోకు. ఇంకా డైలీ ఏంటంటే నేను పోయేటప్పుడు నేను కూరగాయలు ఇన్ని అయితే నేను తీసుకొని పోతాను. అందుకని చెప్పి సూపర్ మార్కెట్ పోదామని చెప్పేసి నేనైతే నడుచుకుంటూ అయితే పోతున్నా. ఇంకా మనం రెగ్యులర్గా వెళ్ళే సూపర్ మార్కెట్ అయితే గ్రాండ్ హైపర్ మార్కెట్. ఈ వరల్డ్ షోక్ సాల్మే దగ్గరికి ఎందుకంటే ఇంత ఎక్కువగా జనాలు వస్తూ ఉంటాయి. పెద్ద స్పేసెస్గా ఉంటుంది, పిల్లలు ఆడుకునేదానికి కానీ ఇన్ని కూడా చాలా బాగుంటుంది. ఇంకైతే నేను సూపర్ మార్కెట్లోకి అయితే కిందకైతే దిగుతున్నా. నేను ఇక్కడ ఈ గ్రాండ్ హైపర్ మార్కెట్ నేను ఇంకా ప్రిఫర్ చేస్తానంటే ఇక్కడ ఐటమ్స్ కానీ ఇవన్నీ కొంచెం ఫ్రెష్గానే ఉంటాయి. ఇంక ఈరోజు అయితే దీంట్లో అయితే ఆఫర్ అయితే పెట్టారు. నైట్ ఫ్యాన్సీ షార్ట్లు అనమాట, 790 ఫిల్స్ అయితే పెట్టున్నారు. ఇంక ఈ సూపర్ మార్కెట్లో కూరగాయల రేట్లు అయితే ప్రతి ఐటమ్స్ వచ్చి 800 ఫిల్స్ నుంచి $1 వరకు అయితే ఉంటాయి. ఈ నాన్ వెజ్ ఐటమ్ కంటే కూడా వెజిటేబుల్ ఐటమ్స్ రేట్ ఎక్కువ ఇక్కడ. టమాటోల రేట్లు చూడండి ఇక్కడైతే ఎంత ఉన్నదో. కేజీ వచ్చి 295 ఫిల్స్. మన ఇంటికాడ బేరమాడి తీసుకుంటే ఇక్కడ బేరాలు ఆడేదేం ఉండదు. ప్రతి ఒక్కటి ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.